ప్రభాస్ హీరోగా రాజాసాబ్ మూవీ రాబోతుంది జనవరి 9న. అయితే దానికి సంబంధించి కూకట్పల్లి గ్రౌండ్స్ లోనే ఎక్కడైతే అఖండ ప్రీ రిలీజ్ జరిగిందో ఆ గ్రౌండ్స్ లోనే ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించిన రాజాసాబ్ ఈవెంట్ కూడా జరుగుతుంది. దాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు. ముఖ్యంగా యూత్ అందరూ కూడా ప్రభాస్ ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం హౌ మచ్ ఎక్సైటెడ్ ఆల్ దే అని చెప్పేసి. హౌ ఆర్ యు అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను శంషాబాద్ నుండి వచ్చినానండి. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. అన్న ప్రభాస్ అన్న గురించి వచ్చిన. అమేజింగ్ అమేజింగ్, ఒక్క డైలాగ్ తో ఫుల్ క్రౌడ్ చీర్ అయిపోతున్నారు, చూస్తున్నారు. మొత్తం ఇంకా ఈవెంట్ కూడా స్టార్ట్ అవ్వలేదు, ఆల్రెడీ మొత్తం హైప్ అయిపోతున్నారు అనమాట. ఒకే ఒక్క డైలాగ్ కొట్టారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ ప్రభాస్ కోసం వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక్కడ గోల గోల స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం క్రౌడ్ అంతా మీ ఒక్క డైలాగ్ తో ఎంత అరుస్తున్నారు చూసారు కదా. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీలో? రాజాసాబ్ ఎట్లుంటుంది అంటే, మేము అన్నతో ఉన్నాం కాబట్టి, అన్న మాతో ఉన్నాడు కాబట్టి బ్లాక్ బాస్టర్ అవుతుంది. అన్నని ఎంతో చాలా గ్లామర్ గా చూస్తున్నాం ఈ సినిమాలో. మేము చాలా ఎక్స్పెక్టేషన్ తో వస్తాం ఈ సినిమా. ఓ మై గుడ్నెస్, ఈ ఎనర్జీని మాత్రం తట్టుకోలేకపోతున్నాం. క్రౌడ్ అంతా అంత షేర్ చేస్తుంది. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము భద్రాచలం నుంచి వచ్చాం. ఓకే ఓకే, ప్రభాస్ కి ఫ్యానా లేకపోతే మూవీకి ఫ్యానా? ప్రభాస్ అన్న ఫ్యాను. అడవి రాముడు మూవీ నుంచి అన్నయ్య ఫ్యాన్. చాలా కొత్తగా ఉంది. అన్న ఎక్స్పెరిమెంట్స్ లో చాలా మూవీస్ డిఫరెంట్ గా ట్రై చేస్తాడు. సో రాజాసాబ్ ఈజ్ అ వెరీ యూనిక్ మూవీ అండ్ చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్ లో వింటేజ్ డైలాగ్స్ అండ్ ఫన్ తో చూస్తున్నాం. అండ్ అన్న డాన్స్ కూడా చేశాడు 2 songs లో. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ హిమ్. సూపర్ ఉండబోతుంది. ఈ ఎనర్జీని చూస్తుంటే మాకు కూడా ఖచ్చితంగా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ రన్నింగ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇందులో ఫస్ట్ టైం 3 హీరోయిన్స్ ఉండబోతున్నారు. మనం ఎప్పుడో మనోహరి సాంగ్ లో చూసాము. సో ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? అన్నయ్య చాలా ఇంట్రోవర్ట్, బట్ కానీ మా ఫ్యాన్స్ కోసం చాలా కష్టపడి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తున్నాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో చూసారు కదా, ఫుల్ జోష్ అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా ప్రభాస్ ఫ్యాన్సే, కానీ ఇక్కడ ఒకే ఒక్క డైలాగ్ తో ఎంత చీర్ చేశారో తెలుస్తుంది. సో వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? భీమవరం నుంచి వచ్చారా మీరు? ప్రభాస్ గారి ఈవెంట్ కోసం భీమవరం నుంచి పర్టికులర్ గా ఈవెంట్ కోసం వచ్చారా, ఊరికి ఏదో పని కోసం వచ్చారా? జాబ్ సాఫ్ట్వేర్. ఎలా ఉంటుంది అనుకుంటున్నా రాజాసాబ్? పక్క హిట్ అవుతుంది. ఎందుకు అంత నమ్మకం? ఆఫ్టర్ ఇట్స్ ప్రభాస్, దట్స్ ఇట్. సో ప్రభాస్ ఉంటే చాలు హిట్ పక్కా అంటున్నారు. అండ్ ఈ గోల్ లో నా మాట వినిపిస్తుందో లేదో కానీ చాలా అంటే చాలా గోల్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. ఓ మై గుడ్నెస్. మొత్తం అంతా రాజుగారి వైభవం కనిపిస్తుంది అనమాట. ఈయన ఏదో అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక నుంచి వచ్చాను. కర్ణాటక రాయచూరు నుంచి వచ్చాను నేను ఇక్కడ. ప్రభాస్ కోసం, ప్రభాస్ ఫ్యాన్స్ మనలో అందరూ వచ్చారు. మనలో అందరూ చూడండి. ఎంత మంది వచ్చారు? 10 మంది వచ్చాము. 10 మంది వచ్చాము. 10 మంది. జై ప్రభాస్. అమ్మ బాబోయ్, మొత్తం అంతా ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నాడు. రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే. సో ఫ్యాన్స్ గోల అన్నమాట. రాజులకే రాజు, ప్రభాస్ రాజు అంట. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అనుకున్నాము ప్రభాస్ రాజు పాపలకే పాప నిధి పాప అని చెప్పేసి. ఇప్పుడు అదే నడుస్తుంది అనమాట. సో వీళ్ళని అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ లోకలే, ముసాపేట్ లోకల్. ఇగో ఫ్యాన్ ఎవరిది కాదు, అభిమానం. ఫ్యాన్ అంటే గుండెల్లో ఉండాలా. సినిమా రాకముందు నా ఆటో ఇంకా 4 నెలల ముందే బ్యానర్ వేపించిన రాజాసాబ్. 4 నెలల ముందే రాజాసాబ్ బ్యానర్ వేపించిన. 4 నెలల ముందే రాజాసాబ్ బ్యానర్ వేపిస్తా. ఎందుకంటే ప్రేమ, అభిమానం ఏం లేదు, ప్రేమ ఉంది. 4 నెలల ముందే వేపించిన. ఇప్పుడు కూడా ఆటో బయట పెట్టి వచ్చిన. ఇలా గ్రాక్ పోయినా పర్లేదు, 1000 రూపాయలు సంపాదిస్తా పర్లేదు పోయినా, కానీ ప్రేమ దొరకదు. నేను గోల్డెన్ లో ఉండే, డార్లింగ్ లో ఉండే, మళ్ళా వేరే టికెట్ కొని 500కి మళ్ళీ ఇళ్ళకి వచ్చి ఉంచిన. ఎందుకంటే ముంగడ వస్తే ఆ దేవుడి కళ్ళల్లో చూస్తే అదొక ఆనందం.
అరే ఆగురా నాయన, అరే ఆగు ఆగు, ఇంకొక డైలాగ్. బాబు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఏమంటున్నా, సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా చూడుర్రి, బుర్రా పాడు చేసుకోకుర్రి. సినిమా చూడకుర్రి, బుర్రా పాడు చేసుకోర్రి. చిన్న స్టార్ పెద్ద స్టార్ మా రెబల్ సూపర్ స్టార్. ఇంకొకటి గల్లీలలో కొడతాం బ్యాండ్, గల్లీలలో కొడతాం బ్యాండ్. మా దగ్గర వస్తే ఒక్కొక్కరు కొడతాం, మళ్ళా రెబల్ స్టార్ అంటారు రా బాబు. देख लेंगे क्या बोलते हैदराबाद के जीते कायम भी जाते बिंदास जीते. हैदराबाद से टक्का बेटा कायम तू आएगा लंगा राइट. ఓకే 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 చాలా బాగా చెప్పారు, చాలా బాగా అర్థమైంది నాకు కూడా. మీరేమన్నా చెప్తారా? ఓకే ఓకే మొత్తం అంతా ఫ్యాన్స్ అన్నమాట. దేవుడు సూపర్. మేము వచ్చిందే ప్రభాస్ అన్న కోసం. ఇక్కడ ఏం లేదు అన్నం చూడాలని వచ్చినాం అంతే. మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా గోల చేస్తున్నారు. అమ్మాయిలు కూడా వచ్చారు, అది ఇంకా పెద్ద విషయం అన్నమాట. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ వీళ్ళు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి. మీరు ప్రభాస్ ఫ్యానా, రాజా సాబ్ మూవీ ఫ్యానా? ప్రభాస్ ఫ్యానే, ఓకే, ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఏం మూవీ చూసారు ప్రభాస్? శివ నుంచి ఫ్యాన్, అన్నీ చూసాం. అయితే ఏదో ఒక డైలాగ్ చెప్పాల్సిందే ప్రభాస్ గారు మూవీస్. సేమ్ డైలాగ్ అంతే, చెప్పలేం అంతే. అన్ని ఫేవరెటే, అన్ని. పాట కూడా పాడొచ్చు. ఏమి పాడలేమండి ఇప్పుడు. ఓకే, మీరు చెప్పండి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాయిలు చూడ్. ఓకే ఓకే అది ఒక ఐకానిక్ అన్నమాట. ప్రభాస్ ఒక్కొక్క మూవీ నుంచి ఒక్కొక్క డైలాగ్ ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో. అప్పుడైతే డబ్ స్మాష్, ఇప్పుడైతే టిక్ టాక్, ఇప్పుడైతే రీల్స్, ఎప్పుడు చూసినా ఆ హవా అయితే అలానే కొనసాగుతూ